విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు భారీ ఎత్తున మానవహారం చేపట్టారు. ఈ మానవహారానికి సిపిఎం మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ మరియు శ్రీనివాస్ పాల్గొని సంఘీభావం తెలుపుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా వ్యవహరించి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయకుండా సెయిల్లో విలీనం చేస్తూ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో పోరాటాలు ప్రాణత్యాగాలతో నిర్మాణమైన ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోమని, ప్లాంట్ రక్షణ కోసం మరెన్నో ఉద్యమాలు ప్రాణత్యాగాలు చేయడంకైనా సిద్దమని హెచ్చరించారు. అలాగే ఉక్కు నిర్వాసిత ప్రైవేటు కార్మికులను భవిష్యత్తులో తొలగించకుండా ఉంటామని యాజమాన్యం సంపూర్ణ భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే హెచ్ఆర్ఏ మొదలగు ఉక్కు ఉద్యోగులకు రావాల్సిన సదుపాయాలను అమలు చేయాలని, అలాగే పెంచిన కరెంటు ఛార్జీలను తక్షణమే తగ్గించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ మానవహార కార్యక్రమంలో భారీగా పోలీసులు మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపట్టారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీసులు ఉన్నారా? పుంగనూరు బాలిక కిడ్నాప్ హత్యపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి. పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారు. మహిళల పసిబిడ్డల భద్రత కోసం ఎవరూ లేరు. ప్రభుత్వం ఫైల్స్కి ఇచ్చిన విలువ ఆడబిడ్డలకు ఇవ్వదా? ముచ్చుమర్రి ఘటనలోనూ న్యాయం చేయని ప్రభుత్వం అవసరమా? చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పుంగునూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటేనే భయం వేస్తుంది. నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా? ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే లాస్ట్ సండే 29వ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది. 4 రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే వారికి నిర్లక్ష్యం. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు అని నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ల భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం, తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళు ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం గాని, పసిబిడ్డల భద్రత కోసం గాని, చిన్న బిడ్డల భద్రత కోసం గాని ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్ లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా, చంపేసినా, రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకు ఉన్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మీరే చూశారు, గుడ్లవల్లేరులో 300 మంది ఆడపిల్లలు తమకు అన్యాయం జరుగుతుంది, బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారని చెప్పి ఏడిస్తే కూడా వాళ్ళని భయపెట్టి, వాళ్ళని కొట్టి, లీవ్లు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించేసి కేసు క్లోజ్ చేశారు. గాని ఏ రోజైనా హోంమంత్రి గాని
ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒకరు పోయి వాళ్ళ ఆవేదన ఏంటి అని తెలుసుకుని దానికి పరిష్కారం చెప్పారా? ముచ్చుమరిలో 9 ఏళ్ల పాప ముక్కలు చేసి చంపేస్తే ఆ శవాన్ని ఇచ్చేదానికి కూడా మీకు సమర్థత లేదు. ఆ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు రావాలి, హోంమంత్రి గారు రావాలి, మా బిడ్డను మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంటే కూడా పట్టించుకోలేదు. మీకు ఆడవాళ్ళంటే నిర్లక్ష్యం. నిజంగా అదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో 24 గంటల్లో 3 మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందా? ఉచిత ఇసుక పేరుతో మోసపు ప్రకటన చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గతం కన్నా 4 రెట్ల అధిక ధరలకి కూటమి నాయకులతో అమ్మించి వారి జేబులు నింపుతున్నారని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు టీజీఆర్ సుధాకర్ బాబు ఆక్షేపించారు. ఇసుక బుక్ చేద్దామంటూ వెబ్సైట్లు అర్ధరాత్రి తప్ప పగలు పనిచేయవని, రోజుకి ఇసుక ధర పెరుగుతుందని ఆయన వెల్లడించారు. అదేమంటే 40 సంవత్సరాల అనుభవం ఉందని ఢాంబికాలు బలుగుతూ పూర్తిగా అపహాస్యం పాలయ్యాడు ఈ దేశంలో. నిన్న మొన్న జరిగిన అనేకమైన ఉదంతాలలో ఎందుకు ఈ కర్మ అని చెప్పి అడుగుతున్నాం. ఈ వయసులో మీరు ఇంత దగులుబాజీ రాజకీయాలు చేయాల్సిన కర్మ దేనికి వచ్చింది బాబు గారు అని అడుగుతున్నాం. కేవలం అధికారం చేజిక్కించుకోవటానికి ఓ బ్రహ్మాండమైన పాలిచ్చే గేదెని వదులుకున్న ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దుక్కి దున్నే దున్నపోతుని తెచ్చుకొని ఈ రోజున లబోదీపం అంటున్నారు గ్రామాల్లో చెప్పుంటున్నాం. భారతదేశ రాజకీయాలే కాదు, ప్రపంచ దేశ రాజకీయాలలో కూడా 4 నెలల కాలంలోనే ఇంత పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం మరెక్కడ మనం చూసుండమని చెప్పి అంటున్నాం. ఓ పక్క దోపిడీలు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, ఆస్తుల ధ్వంసం చేయటం, విగ్రహాలను కూల్చగొట్టడం, స్వయాన మా పార్టీ భవనాన్ని కూల్చివేయటం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశింపజేయటం, పోలీసుని పూర్తిగా రాజ్యాంగాన్ని వ్యతిరేక శక్తిగా పోలీసు వ్యవస్థను మార్చేయటం, వాళ్ళ జేబు సంస్థగా మార్చటం, పోలీసులను పెట్టి బెదిరించటం, కొట్టించటం, అరెస్టులు చేయటం, జైలు పాలు చేయటం లాంటివి తారాస్థాయికి జరిగిన ఈ సందర్భంలో వారి వైఫల్యాల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేయటం, వరదల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేయటం ఈ రోజున ఈ ప్రభుత్వ యొక్క విధానంగా మేము భావిస్తూ, నేను ఒకటే అడుగుతున్నా. నేను వచ్చేటప్పుడు 2-3 ప్రెస్ మీట్లు చూసా. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. అరే అయ్యాం రా అయ్యా, నువ్వు వద్దని చెప్పట్లేదు, రాజకీయం చేయమాక. నీ హయాంలో సుమారు కొన్ని 100 మందికి అత్యాచారాలు జరిగినాయి. నీ సొంత కాన్స్టిట్యున్సీ పులివెందుల కాన్స్టిట్యున్సీలోనే నాగమ్మ ఒక ఆవిడని చంపేస్తే, అతి క్రూరంగా చంపేస్తే, మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టావు. ఈ రోజు వరకు దాని అతిగతి లేదు. నీ సొంత నియోజకవర్గం, నువ్వు వింటున్న ఇంటి దగ్గరలోనే ఒక వెంకటరెడ్డి అనే ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు పట్టుకునే దాఖలాలు కనిపించలేదు 5 సంవత్సరాలు. మీరు తెలుసా, మహిళా కమిషన్ కి సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక బుక్లెట్ ఇచ్చామండి. ఇంతమంది అమ్మాయిలను చంపేశారు, ఇంతమంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినాయి, మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారంటే ఒక్క రోజు దాని గురించి మాట్లాడిన సందర్భం లేదు. ఈ రోజు కావాలని ఇక్కడ రాజకీయం చేయడానికి, ఆ పాపం ఆ పిల్ల అత్యాచారం జరగలేదు, నా పిల్లకి మామూలుగా చనిపోయింది, అతి క్రూరంగా చంపేశారని ఆ తల్లిదండ్రులు బాధపడతా ఉంటే, లేదు అత్యాచారం జరిపి చంపేశారు అంటే ఈ రకంగా వాళ్ళు అది కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారు. కేవలం రాజకీయాలకి, చావుల్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీలో ఉంది తప్పించి అంతకు మించి ఏమీ లేదు. అందుకే నేను అప్పీల్ పెడుతున్నా, ప్రజలకు అప్పీల్ పెడుతున్నా, మైనార్టీ సోదరులకు అప్పీల్ పెడుతున్నా. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. సంఘటన జరిగిన తర్వాత ఎంత తొందరగా రియాక్ట్ అయ్యారో పోలీసులు కూడా. 12 బృందాలు ఏర్పాటు చేయడమే కాదు, క్లూస్ టీమ్స్ దగ్గర నుంచి, డాగ్ స్క్వాడ్ దగ్గర నుంచి, టవర్ డంప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆస్పెక్ట్, ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా వితిన్ డేస్ లోనే ఈ రోజు నిందితులను పట్టుకొని ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించిందంటే అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే, అది ఎన్డీఏ గవర్నమెంట్ అంటే. రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంత మాట్లాడుతున్నాను కానీ, బాలికానే మాట్లాడుతున్నాను కానీ అమ్మాయి పేరుని ఎక్కడ కూడా మేము బయట ప్రస్తావించట్లే. అంటే ఎవరైనా సరే అటువంటిది అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళే చెప్పేసి, వాళ్ళే డిక్లేర్ చేసేసి అమ్మాయి పేరును కూడా బయటకు తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఇంకా మనోవేదనకి గురి చేసే పరిస్థితి కనిపిస్తా ఉంటే ఎందుకు ఊరుకోవాలి? ఈ రోజు ఇదిగో నా దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. సుమారుగా 5 డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్. ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు, ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు, చిన్న గాయం కూడా లేదు, ఆ అమ్మాయిని చంపిన తర్వాత నేలలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్ గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే, దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్ లాగా, వీళ్ళేదో పెద్ద లాయర్
లాగా వీళ్ళేదో చంపేశారు, వీళ్ళేదో నలుగురు కలిపి అత్యాచారం చేశారు, 4 రోజులు తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది. ఎందుకండి అబద్ధాలు ఆడాల్సిన అవసరం? ఒక మైనారిటీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి. అవసరం ఉందో వాళ్ళు ఆ వెబ్సైట్ ద్వారా కానీ సచివాలయం ద్వారా కానీ పర్టికులర్ స్లాట్ని సెలెక్ట్ చేసే విధంగా ఈ విధానం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలు ఇబ్బంది లేకుండా శాండ్ బుక్ చేసే మన ప్రక్రియ తీసుకురావడం జరిగింది. ఈ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేటప్పటికి 2 విధాలుగా మనము శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఒకటి, వాళ్ళు గవర్నమెంట్ ఆప్షన్ తీసుకుంటే ప్రభుత్వమే ట్రాన్స్పోర్టర్స్ని అలకేట్ చేస్తూ శాండ్ని వాళ్ళు ఇంటి వద్దకే తరలించే విధానం అది. రెండో విధానం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఎవరు కోరుతున్నారో ప్రజలే పెట్టుకుంటారు అంటే, ఆ కన్జ్యూమరే పెట్టుకుంటారంటే ఆ విధానం కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొదటి విధానంలో ప్రభుత్వమే డెలివరీ చేసే విధానంలో ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా ఆపరేషన్ ఛార్జెస్తో స్టాచ్యుటరీ లెవీస్తో కలిపి కన్జ్యూమర్ పే చేయాల్సి ఉంటుంది. దానికి కూడా ఆన్లైన్లో పే చేసే పేమెంట్ గేట్వే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లేదు మేమే పెట్టుకుంటాము ట్రాన్స్పోర్టేషన్ అనే పక్షంలో కేవలం ఆపరేషన్ ఛార్జెస్ స్టాచ్యుటరీ లెవీస్ మాత్రం మనము పే చేస్తే చాలు, ట్రాన్స్పోర్టర్కి కన్జ్యూమర్సే ప్రజలే పే చేసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది. సో ఈ విధంగా మనము 29 నాటి నుంచి ఈ ఇస్కు బుకింగ్ అనేది జరుగుతుంది. దీని ద్వారా చూస్తే ఈరోజు వరకు దాదాపు మనకి 442 బుకింగ్స్ రాగా, సో 442 బుకింగ్స్లో మనము 357 బుకింగ్స్ 442 బుకింగ్స్ 8,549 టన్స్కు మనకు రావడం జరిగింది. 8,549 మెట్రిక్ టన్స్. వాటిలో 357 బుకింగ్స్ మనము ఇప్పుడే పూర్తి చేయడం జరిగింది, వాళ్ళకి డెలివరీ కూడా చేయడం జరిగింది. ఈ 357 బుకింగ్ సంబంధించి 7,000 మెట్రిక్ టన్ దాకా కన్జ్యూమర్స్కి అందచేయడం జరిగింది. ఇంకా మన దగ్గర తీసుకుంటే దాదాపు 85 బుకింగ్స్ 1,549 మెట్రిక్ టన్స్ 1,549 మెట్రిక్ టన్స్ సంబంధించిన ఇసుకు ఇంకా డెలివర్ చేయాల్సినది ఉంది. ఇవి కూడా త్వరలో 2-3 రోజుల్లో మనము డెలివర్ చేయడం జరుగుతుంది. సో ఇది బుకింగ్ విధానం గురించి, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ గురించి ఈ రోజు దాకా మన దగ్గర జరిగిన బుకింగ్ గురించి వివరాలు మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ మీట్ చేసేటప్పుడు మన జిల్లాకి కొన్ని జిల్లాలకు సంబంధించిన రీచ్లు ట్యాగ్ చేయడం జరిగింది. సో విశాఖపట్నం జిల్లాకి మనం చూస్తే ఈస్ట్ గోదావరి, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాలో ఉన్న కొన్ని రీచ్లు మనకు ట్యాగ్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ బుక్ చేసేటప్పుడే, కన్స్యూమర్స్ బుక్ చేసేటప్పుడే వాళ్ళకి డ్రాప్ డౌన్లో కనిపిస్తుంది ఏ రీచ్ నుంచి వాళ్ళకు కావాలని. వాళ్ళు డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకొని వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఆ విధంగానే ఈ బుకింగ్ మీడియా ఓనర్స్కు, మీడియా రిపోర్టర్స్కు గాడ్ బ్లెస్ యూ. మీ తరపుని నేను ప్రశ్నిస్తున్నాను, దేశ ప్రజల తరపుని. కొండ సురేఖ ఎవరో నాకు తెలియదు, కలిశారు, విష్ చేస్తారు, గౌరవం నేనండి. ఇది కొండ సురేఖ విషయం కాదు. దానం నాగేంద్ర ఏం మాట్లాడాడు అసెంబ్లీలో, పచ్చి బూతులు తిట్టాడు. వెంటనే స్పీకర్ని కాల్ చేశాను, ఫోన్లో 5 నిమిషాలు మాట్లాడాను, సస్పెండ్ చేయమని అడిగాను. ఆయన సస్పెండ్ చేయనందుకు తెలంగాణ హైకోర్టులో నోటీసులు కేసు వేసి, నేనే చీఫ్ జస్టిస్ కోర్టులో వాదనలు వినిపించి 10 మంది ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయమని 1975 ఇందిరాగాంధీని ఏ విధంగా డిస్క్వాలిఫై చేశారో అందరూ 10th షెడ్యూల్ నోటీసులు పంపించాం. వారందరూ డిస్క్వాలిఫై అవుతారు, అవి తీరుతారు. చట్టానికి అతీతం ఎవరు కాదు. అప్పుడే దేశం బాగుపడుతుంది. తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్లోనే మనం ఈ చట్టాల్ని ఫాలో అవుదాం, ఫాలో చేయిద్దాం. రాజకీయ నాయకులు, ఇక్కడ నా సబ్జెక్ట్, అది కొండా సురేఖ లేదా
అసెంబ్లీలో బూతులు తిట్టుతున్న అందరూ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడు. ఇప్పుడు మొన్నటి వరకు నేను క్రిస్టియన్, నా భార్య క్రిస్టియన్, నా పిల్లలు క్రిస్టియన్, నేను బాప్తిసం తీసుకున్నాను అన్నాడు. ఇప్పుడు నోరిప్పితే సనాతన ధర్మం అంటున్నాడు. హిందువులందరూ ఆయన తిడుతున్నారు. ముస్లిం అంటే నాకు భక్తి, బీఫ్ తినడంలో తప్పు లేదు, నేను తింటాను అన్నాడు. ఒక ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎట్లా మాట్లాడాలో తెలియకపోతే, ఒక గ్యాంగ్ లీడర్ లాగా ప్రవర్తిస్తే హూ విల్ హోల్డ్ హిమ్ అకౌంటబుల్? హూ విల్ హోల్డ్ పవన్ కళ్యాణ్? హూ విల్ హోల్డ్ దానం నాగేందర్? హూ విల్ హోల్డ్ కొండా సురేఖ? అండ్ హూ విల్ హోల్డ్ 4,000 MLAs, 776 MPs accountable if the honorable courts don't disqualify them, if the honorable speakers don't disqualify them, if the honorable election commission don't disqualify them, when MLA Danam Nagendar or Deputy CM Pavan Kalyan or CM Chandrababu Naidu, or for that matter any politician, so many others in the past Telangana Assembly we saw, they are speaking like rowdies, gundas, criminals, terrorists. In 2005 in the parliament we saw 10 MPs taken 10,000 rupees and sold themselves for raising questions. Then I raised that question. But India is not changed, it is going back to worst in the last 78 years. Therefore, I have approached the Almighty God, inspired me to approach the Honorable Supreme Court of India, whether it is Laddu controversy, Honorable Telangana High Court and AP High Court. Therefore, let us defeat these MLAs and MPs, bring change.